ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. మరి ఇంతమందికి ఆహారం అందించడం అనేది ఎప్పటికప్పుడు మన ముందుండే ఒక పెద్ద సవాలే. మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా కావలసిన శక్తి అంతా ఆహారం నుంచే వస్తుంది. మరి ఈ ఆహారం మనకు ప్రధానంగా వ్యవసాయం, పశుపోషణ ద్వారానే కదా దొరికేది. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. చూడండి, భారతదేశం లాంటి దేశాల్లో జనాభా చాలా ఎక్కువ. ప్రతి ఏటా ఆహార ధాన్యాల అవసరం పెరుగుతూనే ఉంటుంది. కాని వ్యవసాయం చేయడానికి అందుబాటులో ఉన్న భూమి మాత్రం దాదాపుగా అంతే ఉంది. మరి ఈ పెరుగుతున్న డిమాండ్ను ఎలా అందుకోవాలి? ఈ విషయంలో భారతదేశం సాధించిన విజయం నిజంగా అద్భుతం. ఆలోచించండి, 1952 నుంచి 2010 మధ్య సాగు భూమి కేవలం 25% పెరిగితే ఆహారధాన్యాల ఉత్పత్తి ఏకంగా 4 రెట్లు పెరిగింది. దీని వెనుక హరిత విప్లవం, శ్వేత విప్లవం లాంటి ఎన్నో కార్యక్రమాలున్నాయి. అసలింత తక్కువ భూమితో ఇంత భారీ ఉత్పత్తిని ఎలా సాధించగలిగారు? సరే, గతాన్ని చూసి గర్వపడొచ్చు, కాని సవాలు ఇంకానా ముగియలేదు. జనాభా నిరంతరం పెరుగుతూనే ఉంది కదా. కాబట్టి ఆహార ఉత్పత్తిలో కూడా ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు అవసరం. అయితే ఇక్కడొక చిక్కుంది. సహజ వనరులను పాడు చెయ్యకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఉత్పత్తిని పెంచాలి. అదే అసలైన సవాలు. అయితే ఈ ఉత్పత్తిని ఎలా పెంచుతారో కొంచెం లోతుగా చూద్దాం. పంట దిగుబడిని మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు, రైతులు అనుసరించే పనులని మనం 3 ప్రధాన దశలుగా విభజించవచ్చు. ఈ 3 దశలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ 3 దశలే ఆ వ్యూహానికి పునాది. మొదటిది బెస్ట్ విత్తనాన్ని ఎంచుకోవడం, అదే పంట రకాన్ని అభివృద్ధి చేయడం. ఆ తర్వాత ఆ విత్తనం పెరగడానికి మంచి పోషణ, వాతావరణం ఇవ్వటం, అదే పంట ఉత్పత్తిని అభివృద్ధి చేయడం. ఇక చివరిగా పెరుగుతున్న పంటను, కోసిన పంటను పాడవకుండా కాపాడటం, అదే పంట రక్షణ నిర్వహణ. సరే, మొదటి దశతో మొదలు పెడదాం. పంట రకం అభివృద్ధి. ఇదంతా సరైన విత్తనాన్ని ఎంచుకోవడంతో లేదా ఒక కొత్త రకాన్ని సృష్టించడంతో మొదలవుతుంది. అంటే జన్యుపరంగా వేర్వేరు లక్షణాలున్న మొక్కల మధ్య సంకరీకరణ చేయడం ద్వారా మనకు కావలసిన ఉత్తమ లక్షణాలన్నింటినీ ఒకే రకంలోకి తీసుకురావచ్చన్నమాట. మరి ఆ కావలసిన లక్షణాలేంటి అంటే, ఎకరానికి ఎక్కువ దిగుబడి ఇవ్వాలి, నాణ్యత బాగుండాలి, ఉదాహరణకి గోధుమల్లో బేకింగ్ క్వాలిటీ లేదా పప్పుల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం లాంటివి. అలాగే వ్యాధులను, కరువును తట్టుకునే శక్తి ఉండాలి. తక్కువ టైంలోనే పంట చేతికొస్తే ఏడాదికి ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. ఇవన్నీ చాలా ముఖ్యమైన లక్షణాలు. ఇప్పుడు రెండవ దశకు వద్దాం. పంట ఉత్పత్తి నిర్వహణ. మంచి విత్తనాన్ని ఎంచుకున్నంత మాత్రాన సరిపోదు కదా, అది పెరిగే వాతావరణాన్ని, దానికందే పోషణను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనలాగే మొక్కలక్కూడా పెరగడానికి ఆహారం కావాలి. అవే పోషకాలు. గాలి నుంచి కార్బన్, ఆక్సిజన్ వస్తాయి, నీటి నుంచి హైడ్రోజన్ వస్తుంది. మిగిలిన 13 రకాల పోషకాలను నేల అందిస్తుంది. వీటిలో కొన్ని ఎక్కువగా అవసరం, వాటిని స్థూల పోషకాలు అంటారు. మరికొన్ని తక్కువగా అవసరం, వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఒకవేళ నేలలో పోషకాలు తక్కువగా ఉంటే వాటిని అందించడానికి మనకు 2 మార్గాలున్నాయి: సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు నెమ్మదిగా పనిచేస్తాయి, కాని నేల ఆరోగ్యాన్ని దీర్ఘకాలికంగా కాపాడతాయి. మరోవైపు ఫ్యాక్టరీలలో తయారయ్యే రసాయనిక ఎరువులు మొక్కలకు పోషకాలను చాలా ఫాస్ట్గా అందించి తక్షణ ఫలితాల్నిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా వాడితే నేల సారం దెబ్బతినడమే కాకుండా నీటి కాలుష్యానికి కూడా కారణమవుతాయి. ఉత్పత్తిని పెంచడానికి రైతులు కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ పాటిస్తారు. అందులో మొదటిది మిశ్రమ పంట, అంటే ఒకే పొలంలో ఒకేసారి 2 పంటలు పండించడం. దీనివల్ల అనుకోకుండా ఒక పంట దెబ్బతిన్నా రెండో పంట ఉంటుంది కాబట్టి రైతుకు మరీ ఎక్కువ నష్టం రాదు. ఇదొక రకమైన ఇన్సూరెన్స్ లాంటిది. ఇక రెండోది అంతర పంట. ఇక్కడ కూడా 2 పంటలుంటాయి కానీ ఒక పద్ధతి ప్రకారం, అంటే ప్రత్యామ్నాయ వరుసలలో వేస్తారు. వేర్వేరు పంటలకు వేర్వేరు పోషకాలవసరం కాబట్టి నేలలోని పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఒక పంటకు తెగులు వస్తే అది మొత్తం పొలానికి వ్యాపించకుండా ఆపొచ్చు. మూడోది చాలా ముఖ్యమైనది, పంట మార్పిడి. అంటే ఒక పంట తర్వాత మరొక పంటను ప్లాన్ ప్రకారం మార్చడం.
ఇది నేల కోల్పోయిన సారాన్ని తిరిగి పునరుద్ధరించడానికి బాగా సహాయపడుతుంది. సరైన ప్రణాళిక ఉంటే ఒకే సంవత్సరంలో 2 లేదా 3 మంచి పంటలను కూడా పండించవచ్చు. ఇప్పటిదాకా మనం మొక్కల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఆహార సరఫరాలో మరో ముఖ్యమైన భాగం జంతు వనరుల గురించి చూద్దాం. పశువుల పెంపకాన్ని శాస్త్రీయంగా నిర్వహించడాన్నే పశుపోషణ అంటారు. జంతు ఉత్పత్తుల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మాంసం, గుడ్లలో ప్రోటీన్ శాతం చూడండి, చాలా ఎక్కువగా ఉంది. అందుకే పాలు, గుడ్లు, మాంసానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వాటి ఉత్పత్తిని శాస్త్రీయంగా మెరుగుపరచడం కూడా చాలా అవసరం. పశువుల పెంపకం ప్రధానంగా 2 కారణాల కోసం జరుగుతుంది. పాలిచ్చే ఆవులు, గేదెలను పాడి జంతువులు అంటాం. ఇక వ్యవసాయ పనుల కోసం, అంటే పొలం దున్నడానికి, బండిలాగడానికి ఉపయోగించే వాటిని పనిచేసే జంతువులు అంటారు. పంటల్లాగే పశువుల జాతులను మెరుగుపరచడానికి కూడా సంకరీకరణ ఒక ముఖ్యమైన పద్ధతి. ఉదాహరణకి ఎక్కువ కాలం పాలిచ్చే జెర్సీలాంటి విదేశీ జాతులను వ్యాధులను తట్టుకోగల మన దేశవాళీ జాతులతో సంకరీకరణ చేస్తే రెండింటి మంచి లక్షణాలున్న కొత్త జాతి పుడుతుంది. దీనివల్ల రైతులకు పాల దిగుబడి పెరగడమే కాకుండా పశువుల నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుంది. కోళ్ల పెంపకంలో కూడా 2 వేర్వేరు విభాగాలున్నాయి. మాంసం కోసం పెంచేవాటిని బ్రాయిలర్లు అంటారు. అవి వేగంగా పెరగడానికి ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం పెడతారు. ఇక గుడ్ల కోసం పెంచేవాటిని లేయర్లు అంటారు. వీటి పెంపకం, ఆహార అవసరాలు బ్రాయిలర్ల కంటే భిన్నంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ సైంటిఫిక్ పద్ధతులు వాడితే తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీతో ఆహార ఉత్పత్తిలో మనం అద్భుతమైన ప్రగతి సాధించాం. కానీ ఇక్కడే మనం సుస్థిరత అనే మరో పెద్ద సవాలును ఎదుర్కోవాల్సొస్తోంది. ఇక్కడే ఉంది అసలు విషయం. ఎక్కువ దిగుబడి కోసం వాడే కొన్ని పద్ధతులు పర్యావరణంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. అంటే స్వల్పకాలిక లాభాల కోసం చూస్తే దీర్ఘకాలంలో పెద్ద నష్టం జరిగే ప్రమాదముంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించగలగాలి. ఆధునిక వ్యవసాయం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. సైన్స్ మనకు దారులు చూపించింది నిజమే, కానీ ఆ దారిలో మన భూమిని, మన భవిష్యత్తును కాపాడుకుంటూ ఎలా నడవాలన్నదే అసలు సవాల్. ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.